నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. ముందుగా మన ఛానల్ని చూస్తున్న సభ్యులందరికీ కూడా, అలాగే శ్రీవారి భక్తులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలండి. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఉగాది పండుగ రోజున తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే ఈ ఉగాది పండుగ రోజున కొన్ని రకాలైన దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 8వ తేదీన తిరుమల ఆలయంలో స్వామివారిని మొత్తం 61,920 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి 17,638 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,55,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అంటే 1 గంట అటు ఇటు అవ్వచ్చండి. 8 నుంచి 10 గంటల సమయం అనేది పట్టొచ్చు. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. అంత ఎక్కువగా ఏమీ లేదు. ఉగాది పండుగ అయినా కూడా భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉంది. ఇకపోతే 2024 ఏప్రిల్ 9వ తేదీన అంటే ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ ఉన్న సందర్భంగా తిరుమల ఆలయంలో ఉగాది ఆస్థానం కార్యక్రమాన్ని టీటీడీ వారు నిర్వహించారండి. అలాగే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి శ్రీ మలయప్ప స్వామివారికి మరియు విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ అనేది తిరుమల ఆలయంలో చేయటం జరిగింది. ఈ ఉగాది రోజు ఉండే విశేష పూజల కారణంగా ఈరోజు తిరుమల ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ వారు ఈరోజు రద్దు చేయడం జరిగింది. అంటే పైన చెప్పిన సేవా టికెట్లు కలిగి ఉన్న భక్తులకు ఈరోజు తిరుమలలో ఆ సేవ కానీ దర్శనం కానీ ఉండదు. భక్తులు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. కనుక భక్తులందరూ ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోగలరు. ఒక భక్తుడు అంగప్రదక్షిణంకి పిల్లలను తీసుకొని వెళ్ళాలంటే 300 రూపాయల దర్శనం టికెట్తో అలౌ చేస్తారా అని అడిగారండి. పెద్దలు అంగప్రదక్షిణం టికెట్ బుక్ చేసుకొని మీకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారిని మీతో పాటు ఎటువంటి టికెట్ లేకుండా నేరుగా అంగప్రదక్షిణంకి తీసుకొని వెళ్ళొచ్చండి. 12 లేదా 12 ఏళ్ల వయస్సు దాటిన పిల్లలు ఉన్నట్లయితే కనుక మీరు ఏ దర్శనానికి వెళ్తున్నారో ఆ రకమైన దర్శనం టికెట్టే పిల్లలకు కూడా బుక్ చేయాలి. అంటే మీకు 12 ఏళ్ల వయస్సు దాటిన పిల్లలు ఉంటే మీరు అంగప్రదక్షిణంకి వెళ్ళేటప్పుడు వారికి కూడా అంగప్రదక్షిణం దర్శనం టికెట్ ఉంటేనే మీతో పాటే అంగప్రదక్షిణానికి అనుమతిస్తారు. అలాగే ఆఫ్లైన్ రూమ్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, భార్యాభర్తలు ఇద్దరూ లైన్లో ఉండాలా, ఒక్కరు లైన్లో ఉంటే చాలా అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మీరు ఎంతమంది వెళ్ళినా సరే రూమ్స్ కోసం క్యూ లైన్లో ఒక్కరు నిలబడితే చాలు. రూమ్స్ తీసుకొని చెక్ ఇన్ అయ్యేటప్పుడు మాత్రం ఒక్కరికి మించి ఎక్కువ మంది అనేది ఉండాలి. రూమ్స్ కోసం సిఆర్ఓ ఆఫీస్లో క్యూ లైన్లో నిలబడేటప్పుడు ఎవరో ఒక్కరు లైన్లో నిలబడితే చాలు. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి రూమ్స్ పొందేదానికి కూడా. అలాగే తిరుపతిలో ఎక్కడైనా 300 రూపాయల దర్శనం టికెట్లు కానీ 500 రూపాయల దర్శనం టికెట్లు కానీ దొరుకుతాయా అప్పటికప్పుడు దర్శనం కోసము అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను
కేవలం ఆన్లైన్లో ప్రతి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. వీటిని ఇంకెక్కడా కూడా ఇవ్వరు. తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లను మాత్రమే కేటాయిస్తారండి. మిగతా అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. అలాగే ఇంకొకరు ఎస్ఎస్డి టికెట్స్ ఈరోజు ఎన్ని అవైలబుల్గా ఉన్నాయండి అని అడిగారండి. ఈరోజు ఉదయం 8 గంటలకు అంటే నేను వీడియో చేస్తున్న సమయానికి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు అనేవి ఈరోజు కోటా ఫుల్ అయిపోయి రేపు అంటే ఏప్రిల్ 10వ తేదీకి సంబంధించిన కోటాను కేటాయిస్తూ ఉన్నారండి. అయితే దాదాపుగా 9 గంటల కల్లా అన్ని రకాల రేపటికి ఈ రోజుకి సంబంధించిన సర్వదర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గనక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.